अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। खैरियत? खुल जाए अभी काबा का हो दीदार अभी मेरे अल्लाह सुन ले मेरी दिल से दुआ है मेरी अपना లంచ్ కూడా పట్టిస్తుంది अभी। హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ బ్యాక్। అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను। ఫ్రెష్ అప్ అయిపోయాను, రెడీ అయిపోయాను అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు పికప్ ప్రిన్స్ పికప్ చేసి అక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు రేష్మా వాళ్ళ ఇంటికి అనమాట। ఎందుకు ఏంటి డీటెయిల్స్ అన్ని తబస్సుం చెప్తుంది, తబస్సుం ఛానల్లో ఉంది। తన మొక్కు యాక్చువల్గా అది తీర్చుకుంటుంది, ఆ మొక్కు ఏంటి అని మీరు అంతా తెలుసుకోవాలంటే ఫ్రాలిక్ తబస్సుం ఛానల్ని ఫాలో అవ్వాలి। సో ఇప్పుడు నేను అంతా ప్యాక్ చేసుకున్నాను, మొత్తము రాక్సీకి సంబంధించి అన్ని ప్యాక్ చేసేసుకున్నాను। ప్రిన్స్కి ఏం పెట్టాలి ఇప్పుడు కార్లో అన్ని ప్యాక్ చేసేసుకున్నాను। ఇప్పుడు వెళ్తున్నాము, వీలైతే కార్లో మాట్లాడుకుంటూ వెళ్దాము, లేదంటే రేష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం। బయలుదేరదాం అయితే, లెట్స్ గో। ప్రిన్స్ ని పికప్ చేసుకుని వచ్చాము అండ్ గుడ్ బాయ్ ప్రిన్స్ ఇస్ రిమూవ్ హిస్ ఓన్ షూస్, వెరీ గుడ్। अस्सलाम वालेकुम बीबी। अस्सलाम वालेकुम। खैरियत? अल्हम्दुलिल्लाह। आप खैरियत से? अल्हम्दुलिल्लाह। काजी थक गए सर के दिख रहे? मैं बिरयानी तुम्हें जो बनाई सर का दिख रहा। अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। खैरियत? अल्हम्दुलिल्लाह। రేష్మా దగ్గరకు వచ్చేసా। మీరు వచ్చేసారు రేష్మా దగ్గర, కానీ ఆ ఫ్రేమ్ అక్కడ అందరూ అబ్బా ఫుల్ ఆనందం వేస్తుంది వాళ్ళందరికీ మీ ఇద్దరిని ఇలా ఒకే ఫ్రేమ్ లో చూడడం అంటే చాలా రోజుల తర్వాత। చాలా రోజుల తర్వాత, సో లేట్ అయింది వచ్చేసరికి, బట్ వచ్చేసాం చూడు। ఇంకేం చేయమంటా చెప్పు, చేసి పెడతా। ఏం వద్దు, మీరు రిలాక్స్ గా కూర్చోండి, అన్ని మేము చేసుకుంటాం, హ్యాపీగా తినేసి పండుకోండి। ఇప్పుడు సనా గారు మీకు ఎలా అనిపిస్తుంది మీ ఇంటికి వస్తే? ఈ ఇంటికి రాగానే ఒక మన ఫీలింగ్ అని వస్తుంది కదా, ఓల్డ్ మెమరీస్ ఎంతైనా ఇల్లు కాదు, ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న అందరు ఉండేవాళ్ళు, అయితే కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది ఇక్కడ అందరికి అందరు చాలా పెరిగి అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు। సో ఓకే, ఫస్ట్ అర్బాస్ ఇక్కడ నుంచి మొదలైంది, వీళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యారు అర్బాస్, తబస్సుం అండ్ అన్వర్। తర్వాత అర్బాస్ పుట్టినాక ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చారు, అందరు ఇక్కడే ఉన్నారు। ఓకే, లెట్స్ నాట్ గెట్ ఎమోషనల్ నౌ, క్యారీ ఆన్, కాము పనులు చేసుకోండి। చాలు, ఫస్ట్ చాయ్ పెట్టు, అప్పటి నుంచి ఎదురు చేస్తున్నాం। మీరు వ్లాగ్ లో చాయ్ చూపించి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ షేర్ చేస్తున్నారు తెలుసా? చాయ్ వస్తే చాలు డైలీ ఒక పనిలాగా చేస్తారు కదా అని నాకు షేర్ చేస్తారు। మంచి టీ పెట్టిస్తాను, నీ టీ తాగే కదా నా డే స్టార్ట్ అవుతుంది। మేము కాదు, మా ఫ్యామిలీలో అందరు చాంది నువ్వు చాయ్ మంచిగా చేస్తావు కదా, మాకు ఎప్పుడు పెట్టావు, మాకు ఎప్పుడు పెట్టావు, చిన్న పిల్లలు ఉంటే చేస్తున్నారు। మేమందరం చూసారు కదా, ఒక టీ బన్ మా స్నాక్స్ ఫర్ ఈవినింగ్ రేష్మా అండ్ అబ్బాస్ అరేంజ్ చేశారు। సో టీ బన్ తినేసి ఇప్పుడు అందరం ఇలా సరదాగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం। ఒక పక్కన వండుతున్నారు, ఒక పక్కన ముచ్చట్లు, టీ బ్రేక్ అనమాట। టీ బ్రేక్లో బన్ అండ్ టీ తాగేసి ముచ్చట్లు పెట్టుకుంటున్నాం। టీ బ్రేక్ ఎంత కిత్త పతాతా తుమారా? టీ బ్రేక్ ఏకి బార్ 4 సార్లు తాగుతాం ఇప్పటి నుంచి సాయంత్రం వరకు। అందుకే సమీరా చెప్పింది, పాలు తాగి బతికేస్తాం, కాఫీ టీ తాగి బతికేస్తాం అని చెప్పింది కదా సమీరా। అందుకే ఇంట్లో కూడా చేసుకున్నాం, ఈ డబ్బా కూడా ఉంది, వచ్చాడు సాఫ్రాని చాయ్ అంట, అందుకే అంటున్నా ఇది బన్ తిను, నువ్వు బన్ లాగే అవుతున్నావు, అట్లానే అవుతుంది కదా, ఆమె బన్ లాగే అవుతుంది కదా, బన్లా అవుతుందంట రేష్మా। బీబీ అండ్ రేష్మా ఆంటీ కాంబినేషన్ లో ఒక వీడియో చేయాలండి। అసలు బీబీ ఆంటీ అసలు రేష్మా ఆంటీ ఎలా రోస్ట్ అంటారు కదా, ట్రోల్ అంటారు, రోస్ట్ అంటారు, అసలు ఎలా రోస్ట్ చేస్తారంటే
చూసారు కదా ఇప్పుడే ఎంత మంచి జోక్ వేసారు. ఉంది కదా అట్లానే ఆమె బన్ లాగా మీరు బిస్కెట్ లాగా, నేను ప్యాన్ బిస్కెట్ లాగా. 5 బిస్కెట్ బన్. ₹1 ప్యాన్ బిస్కెట్ వస్తాయి. నాకు కూడా చెప్పే ఒకటి పెద్ద పాన్ బిస్కెట్. కాదు కాదు, క్రీమ్ బన్ తెల్లగా ఉంటది. అది క్రీమ్ బన్, ఇది ₹1 ప్యాన్ బిస్కెట్. నేను బన్ అచక్క కాల దిల్ఖుష్. ఎస్ మామ్, ఏం చేస్తున్నారు? ఇగో నన్ను కూర్చోబెట్టేశారు, కూర్చున్నాను ఖాళీగా. ఇంకా నేను నా ఇన్స్టాగ్రాము, నా యూట్యూబ్ కామెంట్స్ ఇవన్నీ రిప్లై ఇస్తున్నా. సూపర్. అవును, మీ ఇంకొక ఇయర్ రింగ్ ఎక్కడ? I don't know. अभी देखी मैं भी. गाड़ी में कैसे गिरा होगा ये? अच्छा पल्लू डाली ना? हो सकता. అయ్యో కార్లో పడిపోయి ఉంటుంది నాకు తెలిసి. బికాస్ ఈ దుపట్టకు అన్ని ఇలా థ్రెడ్స్ ఉన్నాయి చూడండి. అటక్గా होगा ये, इसमें तो नहीं Stuck होगा. वहाँ देख झाड़े से कुछ मिलता होगा. ఓకే. ఊడ్చినప్పుడో లేకపోతే బండ్లో ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మనం వెతికినా అనిపించదు. దుపట్టకైతే లేదు. ఈ దుపట్టా ఎక్కడి నుంచి తీసుకున్నారు, బాగున్నారని అడిగే లోపు ఇది ఫ్రాలిక్ తబస్సుమ్ దుపట్టా. ఇది తను శిల్పారామం నుంచి కొన్నది. కరెక్ట్? శిల్పారామంలో కొన్నది. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయంట. సో శిల్పారామం వెళ్తే కనుక మీరు తన వ్లాగ్ లో చూసుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా అడిగినందుకు. నా మంచి ఇయరింగ్ పోయింది. हाथ लिखी कितना ड्राई हो गए. क्या वेदर ना, विंटर स्टार्ट है नहीं. मॉइस्चराइजर लगाना भूल गई. रेशमा करेंगे. रेशमा, yes. आपका मॉइस्चराइजर यूज कर सकते हैं? नहीं यूज कर सकते. ఇవ్వదంటండి తన మॉइस्चराइजर. देगे మॉइस्चराइजर చేసుకొని ఒక ఊడిస్తే ఇది దొరుకుతుందేమో చూద్దాం. లేదంటే కార్లో ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇదిగోండి, మేడం కూడా మామా ప్రోడక్ట్సే వాడుతున్నారు. రేష్మా మేడం సూపర్. లేకపోతే నేను వస్తాను, నేను ఇదే యూజ్ చేస్తానని పెట్టిద్దా ఏంటో తెలియదు. మనం ఏం యూజ్ చేద్దాం? విల్ యూజ్ టుడే హనీ మలై. హనీ అండ్ మలై ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మలై ఈజ్ సో గుడ్ ఫర్ అవర్ స్కిన్. నరిష్మెంట్ ఇస్తుంది, మాయిస్ట్ గా పెడుతుంది మన స్కిన్ ని అని ఎన్నోసార్లు మాట్లాడాను. అండ్ నా ఫేవరెట్. అండ్ హనీ మనందరికి తెలుసు, ఇట్ గివ్స్ ఎ గ్లో టు ద స్కిన్. సో నేను రెగ్యులర్ గా, అంటే మీకు తెలుసా, అంటే నా క్లోజ్ సర్కిల్లో నేను ఎప్పుడు చెప్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇష్టపడేదాన్ని అండ్ ఎక్కువ అవే యూజ్ చేసేదాన్ని. ఈ మధ్య ఈ ప్రోడక్ట్స్ వచ్చాయి, టైం లేక నేను యూజ్ చేస్తున్నా, లేకపోతే అవే ప్రిఫర్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను హనీ పెట్టుకొని లేకపోతే మలై పెట్టుకొని అంటే 1 గంట 2 గంటలో రాత్రో పెట్టుకొని మళ్ళీ వాష్ చేయాలి. హోల్ డే నేను పెట్టుకొని ఉండలేను కదా. ఇప్పుడు నేను లొకేషన్కి వెళ్తున్నాను అనుకోండి, మళ్ళీ పెట్టుకొని మాయిశ్చరైజ్ చేసుకొని వెళ్ళలేను, స్మెల్ వస్తుంది. అండ్ మీ అందరికి తెలుసు మనం మీగడ పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుంది. సో హ్యాండీగా ఉండి వితౌట్ టాక్సిన్స్, వితౌట్ కెమికల్స్ ఏదైనా క్రీమ్ ఉందంటే అది మామా ఎర్త్ వాళ్ళది హనీ అండ్ మలై కోల్డ్ క్రీమ్. అందుకే నేను ఇది యూజ్ చేస్తాను. మలై ఆల్రెడీ చెప్పాను చాలా నరిష్మెంట్ ఇస్తుంది అండ్ హనీ గివ్స్ అ గ్లో టు అవర్ స్కిన్. ఇది డీప్ గా మాయిశ్చరైజ్ చేసి మంచి గ్లో ఇస్తుంది. మాయిస్ట్ ని స్కిన్ లో బాగా అబ్జర్వ్ చేసి దాన్ని లాక్ చేస్తుంది. చూసారు కదా, ఇది చాలా లైట్ వెయిటెడ్ అండ్ డ్రై స్కిన్ ని సూతనింగ్ చేస్తుంది. వావ్, ఇట్ ఇస్ వావ్. చూడండి, నాకేంటో అండి హ్యాండ్స్ అండ్ ఫీట్స్ మాయిశ్చరైజర్ చేయకుండా ఉండను. ఈ రోజు ఏంటో తొందరగా హడావుడిలో మీ అందరికి తెలుసు కదా, పని చేస్తూ నేను ఒక రోజు నన్ను నేను మర్చిపోతానేమో. ఈ రోజు మాయిశ్చరైజర్ పెట్టుకోవడం మర్చిపోయినట్టు. స్మెల్స్ గుడ్ యాక్చువల్లీ. సో చూసారు కదా, ఈ వింటర్స్ లో ఏం టెన్షన్ పడకుండా, ఏ హార్మ్ఫుల్ కెమికల్స్, టాక్సిన్స్ లేకుండా మామా ఎర్త్ వాళ్ళది హనీ మలై కోల్డ్ క్రీమ్ వాడండి. అండ్ ఇస్ వింటర్ గ్లో న్యాచురల్లీ. అయితే హనీ మలై వాళ్ళ లేటెస్ట్ లాంచ్ అండి. సో ప్రీవియస్ వాళ్ళ కోల్డ్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. కానీ ఈ కొత్త లాంచ్ అయిన ఈ హనీ మలై నా ఫేవరెట్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. అవి కూడా మీకు చూపిస్తారండి. కోకో నరిషింగ్ కోల్డ్ క్రీమ్, అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఉప్టన్ కోల్డ్ క్రీమ్, అండ్ నేను అప్లై చేసుకున్న హనీ మలై కోల్డ్ క్రీమ్. చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్లీ మేడ్.
సో మీ అందరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే ఇవి పర్చేస్ చేయడానికి వీళ్ళ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, క్లిక్ చేసుకొని కొనుక్కోండి. మీరు గనక వాళ్ళ వెబ్సైట్ ద్వారా గనక షాపింగ్ చేస్తే నా కూపన్ కోడ్ వాడడం మర్చిపోకండి. ఇట్ ఇస్ షార్ను 2022 అండ్ గెట్ 20% డిస్కౌంట్. మీరు వాళ్ళ వెబ్సైట్ ద్వారా గనక షాపింగ్ చేస్తే మీరు వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ లో భాగం అవుతారు. అంటే మీరు పర్చేస్ చేసిన ఆర్డర్ ని వాళ్ళు ఒక ప్లాంట్ చేసిన ఒక ప్లాంట్ తో లింక్ చేస్తారనమాట. అంటే బై ఇయర్ 2025 వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ నాటాలని వాళ్ళ ఎయిమ్. ఇంకా దేనికండి ఆలస్యం, మీ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు, ఒక మంచి పనికి నేచర్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి, మీరు కూడా దాంట్లో ప్రాఫిట్ పొందండి. అంతేకాదండి, మామా ఎర్త్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ మీకు దగ్గరలోనే ఓపెన్ చేశారనమాట. చాలా మంది లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు నా కామెంట్స్ లో తెలియజేశారు. సో ఇప్పుడు కూడా మీ ఏరియాలో మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ లో ఎక్కడైనా మీరు మామా ఎర్త్ వాళ్ళ స్టోర్ చూస్తే గనక నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అయితే మీరు డైరెక్ట్ గా వాళ్ళ స్టోర్ కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. అంతేకాదండి, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ కూడా అవైలబుల్ గా ఉంది. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. యాక్చువల్గా మనం మామా ఎర్త్ వాళ్ళకి థ్యాంక్ యూ కాదు, రేష్మ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను వస్తున్నానని తను యూజ్ చేస్తుందా లేకపోతే నా కోసం కొనిపెట్టిందా తెలియదు, అడగాలి. ఓకే, అండ్ యా తను అడుగుదాం. అండ్ యాజ్ యూజువల్ మన డే అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఫీట్ కూడా పెట్టుకుంటాను. నా కాలు చూపించాను అనుకోండి, ఇంత పెద్ద కాళ్ళని భయపడతారు మీరు, అందుకే చూపించట్లేదు. నా కాలు కూడా పెట్టుకుంటాను. నార్మల్ గా మనకు అలవాటు కదండి, చేతులకు పెట్టేస్తే కాళ్ళు మర్చిపోతూ ఉంటాం, కానీ ఫీట్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా మాయిస్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి. సో మన కోడలి పిల్ల కూడా మాట్లాడుతుంది, తనతో కూడా మాట్లాడదాం. కోడలి పిల్ల వచ్చిందా? వీడియో కాల్లో మాట్లాడుతుంది, రాలేదండి. अस्सलाम वालेकुम जी। वालेकुम अस्सलाम। कैसे हैं? अच्छे हैं, बिरयानी की इंतजार कर रहे, भेज रहे। देखो हम मासूम नीडेड मासूम बच्चों को खिला आवाज ब्रेक हो रही आप అవి అని బారి అయితే ఇంట్లో చెప్పారు ఇలా ఫ్రైడే రోజు దావత్ ఉంది, పిల్లలకి బిర్యానీ పెడుతున్నామని. లేదో కానీ నేనైతే ఎక్సైట్ అయ్యా. రేష్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు, పెద్ద గిన్నెలో చేస్తారు, బాగుంటుంది అని చెప్పి. ఓకే అన్న, ఐ ఆల్సో కమ్, వాట్ ఇస్ దేర్ అన్న, స్టేయింగ్ బ్యాక్ అన్నారు. అవునా, అయితే నేను ఇక్కడ ఉంటా అన్న. తర్వాత ఒక్కదాన్ని ఎలా అంటే, సరే సారీ ప్లీజ్ గెస్ట్, సరే ఓకే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్న. పక్కన మనసు కొట్టుకుంటుంది, అంటే అక్కడికి వెళ్ళాలని కాదు కానీ ఆ బిర్యానీ కోసం. అవకాశం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని ఒకటి. సరే ఓకే, మా అత్తగారు ఎలాగో మంచి వాళ్ళు కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే పంపిస్తారు బిర్యానీ అని చెప్పి ఆశతో వచ్చేసాని. వాళ్ళ నైట్ వస్తుందో లేదో చూడాలి. మీ అత్తగారు ఆల్రెడీ చిన్న అత్తగారు రేష్మ అత్తగారు చాలా కోపంలో ఉన్నారు నా పైన. అవును, నా పైన ఎందుకు ఉండాలి, మీ పైన ఉండాలి. నా పైన ఎందుకు, నేనేం చేశాను? నేను రమ్మన్నా, ఈరగా తీసుకెళ్ళలే. రమ్మన్నాను కదా, నువ్వు నైట్ అయితే వద్దు అరాన్ రొటీన్ ఇది అవుతుంది అన్నావు. సరే రొటీన్ కరెక్టే అనిపించింది నాకు కూడా. సరే మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే సరే అన్నా. ఓకే సమీరా, మీ అత్తగారు చాలా కోపంలో ఉన్నారు నువ్వు రాలేదని. ఓకే మా రేష్మ అంటే కదా, ఏదైనా ఆర్డర్ ఐస్ క్రీమ్ బిస్ క్రీమ్ మెల్ట్ అయిపోతారు. మెల్ట్ అయిపోతుందా? ఎవరిని ఎక్కడ ఎలా మెల్ట్ చేయాలో ఎక్స్పర్ట్ కదా రే సమీరా. మా అర్హాన్ ఏం చేస్తున్నాడు? అర్హాన్ అబౌట్ టు స్లీప్. ఓకే ఓకే సరే, వెయిటింగ్ నా కోసం, చలో సోయింగే అని. ఓ సరే సరే సరే, పడుకోబెట్టయితే. ఓకే బాయ్, గుడ్ నైట్ ఫర్ అర్హాన్. బాయ్ బాయ్, అల్లాహ్ హఫీజ్. బాయ్ అల్లాహ్ హఫీజ్. Ya Allah, 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 ya Allah. वालेकुम अस्सलाम, खैरियत? इधर आओ नसीक जरा। चांद चांद बने हुए हैं तुम, ईद के चांद। इधर आओ नजीक आओ। How is your school going on? Good. How are you doing? Good, fine. Assalamu alaikum. Walaikum salam. Okay, go freshen up and come.
సో ఇప్పుడు నేను భోజనం చేయడానికి కూర్చున్నాను. నార్మల్గా నాకు ఎర్లీగా భోజనం చేయడం అలవాటు కాబట్టి నేను అర్బాజ్ అమాన్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని భోజనం చేస్తున్నాము. ముందు మీ అందరికి ఒక ముద్ద. సూపర్ టేస్టీ. तबसुम खाएंगे हम. बहुत अच्छा बना बीबी. వంకాయ కూర, గుత్తొంకాయ. दिल से दुआ है मेरी नसीब खुल जाए अभी काबा का हो दीदार अभी मेरे अल्लाह सुन ले मेरी दिल से दुआ है मेरी. వాకింగ్ చేస్తున్నా. డ్యూటీకి వెళ్తున్నా కదమ్మా. అవునవును. సో అందరు బయట అక్కడ భోజనాలు చేస్తున్నారు. పిల్లలు చాలా మంది వచ్చారు, తింటున్నారు. నేను మాత్రం రాక్సీని తీసుకొని లోపలికి వచ్చేసాను. బికాస్ రాక్సీ వాళ్ళని చూసి వాడు చికెన్ అడుగుతున్నాడు. అందుకే వాడిని తీసుకొని లోపలికి వచ్చేసాను అనమాట. వాళ్ళు తింటున్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదని. అండ్ నా భోజనం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళన్నీ చూసుకుంటున్నారు అక్కడ. యాజ్ యూజువల్ రేష్మా అండ్ బీబీ ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు ఎక్కువ పని ఉండదు. సో ఇంకా నేను పడుకుంటాను. వాళ్ళు ఇవన్నీ పనులు చేసుకొని అన్నీ చేసే వరకు లేట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ముచ్చట్లు పెడతారా, రాత్రంతా మేలుకుంటారా, పడుకుంటారా నాకు తెలియదు. నేను మాత్రం పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ యాజ్ యూజువల్ నాకు చాలా పనులు ఉన్నాయి. అండ్ మార్నింగ్ అన్ని ఇక్కడ తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి నేను కూడా ఇంటికి. ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉన్నాయి రేపు. సో తొందర పడుకుంటే తొందరగా లేస్తాం, తొందర పనులు అవుతాయి. సో ఐ ట్రై టు రికార్డ్ ఫ్రమ్ టుమారో. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపు మార్నింగ్ నుంచి కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి నాకు గుడ్ నైట్. ఎస్, చూడండి ఎట్లా గీకుతున్నాడు, చూడండి ఎట్లా గీకుతున్నాడు. వాట్ రాజే, వాట్ యు వాంట్ టు టెల్ వాట్ వాంట్ స్లీప్. సో గుడ్ నైట్ ఫర్ మీ అండ్ రాక్సీ. ఎస్, సే గుడ్ నైట్ టు దెమ్. సే గుడ్ నైట్. గుడ్ నైట్. సే గుడ్ నైట్. సో నాకు రాక్సీకి గుడ్ నైట్. మళ్ళీ రేపు మార్నింగ్ రికార్డ్ చేస్తాను. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ అమాన్. గుడ్ మార్నింగ్. సో అమాన్ రాత్రి లేట్గా పడుకుని యాజ్ యూజువల్ పొద్దునే లేసేసాడు పాపం. వాడు వెళ్ళాలని. ఈజ్ ఈటింగ్ వాట్? బ్రెడ్ అండ్ న్యూట్రిల్లా. బ్రెడ్ అండ్ న్యూట్రిల్లా తిని న్యూట్రిల్లా ఎలా ఉన్నావు అమాన్? అన్ని రోజుల తర్వాత తింటున్నా. ఇది ఎన్ని రోజుల తర్వాతనా? లేకపోతే రోజు ఏం తినేవాడివి? 1 रोटी. ఓకే, డైటింగా? हैव अ ग्रेट डे. थैंक यू. एंजॉय एंड आप आने से पहले हम लोग निकलते. ओके, टेक केयर. तो निकल रहे? हम निकलते हैं नाश्ता कर लेके 10 बजे तक. गुड మార్నింగ్ ఫ్రెండ్స్. ఎస్, నెక్స్ట్ డే చూసారు కదా. అమాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ రేష్మా యాజ్ యూజువల్ మీరు రాకండి, ముందు ఫ్రెష్ అప్ అయిపోయింది అంది. టీ తాగేశాను, స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది రేష్మా. మీకు అన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి పక్కన బయట ఇవన్నీ. సో ఎక్స్క్యూజ్, సారీ. అక్కడైతే ఫ్లాట్లో అసలు సౌండ్స్ వచ్చేవి కాదు కదా, ఇక్కడైతే ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కాసేపట్లో బయలుదేరుతాం కూడా ఇంకా ఇంటికి. వాళ్ళేమో అన్ని పనులు చేసుకుంటున్నారు. బీబీ రాత్రి వెళ్ళిపోయింది. తర్వాత మా సభ్య కూడా వచ్చింది రాత్రి. కాసేపు వాళ్ళతో కూడా మాట్లాడి చేసి పడుకునేసరికి నేను అప్పుడు పడుకుంటానని మళ్ళీ పడుకోలేదు. వాళ్ళు వచ్చారు, మాట్లాడుతూ కూర్చున్నాను. నాకు తెలిసి 12:15 ఏదో అయింది. ఇంకా వీళ్ళు 1:32కి ఏదో పడుకున్నారంట. లేచిన తర్వాత ఇంక ఇప్పుడు అన్ని సర్దుకుంటున్నారు, వాషింగ్ క్లీనింగ్ చేసుకుంటున్నారు అన్ని. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పానని బ్రంచ్ లా రెడీ చేసింది మా రేష్మా. ఉన్నదేదో రాత్రి మిగిలిన తిన్నామంటే లేదని అన్ని రెడీ చేసింది. మళ్ళీ ఏంటంటే చూడండి, రోటీ, కీమా మేథీ, and this is liver fry and నిన్నటి బిర్యానీ అండ్ వంకాయ, గుత్తొంకాయ. సో ఇన్ని చేసిందండి. ఇప్పుడు ఇది తింటే ఇంకా నేను ఈవినింగ్ వరకు ఏం తినకూడదు. ఇంకా ముందు మీకు ఒక ముద్ద పెడతా. హైదరాబాద్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్. సారీ, పూజలో ఉన్న వాళ్ళకి ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళందరికీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తిన్న వాళ్ళ కోసం ఈ ముద్ద. మా రేష్మా మాకు మళ్ళీ లంచ్ కూడా కట్టిస్తుంది. ఇదిగో ఏంటంటే అన్నీ కట్టేసింది మొత్తం. ఎస్ రేష్మా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.
థ్యాంక్ యూ. వెళ్తున్నారా? అన్ని కట్టించావు కదా, ఇంత ఇంత తినిపించావు, అన్ని అయిపోయింది, ఇంకేంటి. అవును, మీరు బయటికి వెళ్ళాలి కదా, మరి పోయి వంట చేసి ఇక్కడ చేస్తారనేసి అన్ని కట్టేసి ఇచ్చేసాం. ఎంత ఆలోచిస్తావు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ రేష్మ. మీరు కూడా అందరి గురించి ఆలోచిస్తారు కదా. యా ఓకే, నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఓకే. నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎస్ ఫ్రాలిక్ తబస్సుమ్ బయలుదేరదామా? తబస్సుమ్కు పోవాలని లేదు కానీ వస్తుంది మీకోసం. నా కోసమా? తను కూడా షీ ఆల్సో హ్యాస్ వర్క్స్. ఇంకా ప్రిన్స్ హోంవర్క్లు ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ యాజ్ యూజువల్. సండే కదా, కానీ ఇప్పటి నుంచి వాడు ఇచ్చేస్తే సెట్ అవుతాను మండే కోసం. అందుకని నేను రేపు షూటింగ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఈవెంట్కి వెళ్ళాలి. సో బ్యాక్ టు బ్యాక్. ఓకే డన్, సీ యూ దెన్. బాయ్ 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 బాయ్. మిస్టర్ ఎడిటర్ గారు రండి. మీరందరు కామెంట్ సెక్షన్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్, తబస్సుమ్కి డ్రెస్ బై చేయరా అని. ప్లీజ్ షాపింగ్ పిచ్చి నువ్వు అసలు. బాయ్. రావాలా వద్దా నేను? సో బయలుదేరిపోయాము అండ్ ప్రిన్స్ అక్కడ ఉన్నాడు. ఫ్రాలిక్ తబస్సుమ్, రాక్సీ అండ్ మా వారు అర్బాస్ అక్కడ ఉన్నారు ఇంకా. అండ్ అక్కడ మీ ఫ్రాలిక్ తబస్సుమ్ ఇందాక అడిగింది కదా. థ్యాంక్ యూ, వెల్కమ్. మీ అందరికి థ్యాంక్ యూ. అక్కడ నుంచి వాళ్ళు టైప్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా కామెంట్స్ పెట్టడంలోనే ఉండుంటారు. నేను ఓకే అనేసానండి, తీసుకోమని చెప్పాను. తను ఆల్రెడీ ఆ డ్రెస్ కొనేస్తుంది. ఎక్కడి నుంచి కొంటున్నావు డీటెయిల్స్ చెప్తావు మా వాళ్ళకి? అడిగితే ఆబ్వియస్గా అందరితో షేర్ చేస్తాను. ఓకే అడిగితే చెప్తుందంట. తన ఛానల్లో కానీ నెక్స్ట్ టైం అడ్రస్ వచ్చిన తర్వాత అయినా రికార్డ్ చేసి మీకు ఆ కాస్ట్, అడ్రస్ ఎక్కడికి ఉన్నది ఏంటి అని డీటెయిల్స్ అన్ని చెప్తుంది. ఎస్ లెట్స్ గో. ఎస్ సో మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పనులు ఏం లేవు కదా. ఆల్మోస్ట్ రేష్మ అంతా మాకు లంచ్ అంతా కట్టించింది కాబట్టి మేము ఇంకా లంచ్ చేసి కాసేపు పడుకుంటానని గంట పడుకున్నాను ఈరోజు. చాలా రోజుల తర్వాత హ్యాడ్ అ నైస్ న్యాప్. ఇంకా లేచిన తర్వాత చిన్న చిన్న పనులు ఫినిష్ చేసుకొని ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను, వేరే ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా, ఎందుకంటే ఇంకా మాట్లాడితే పెద్ద వీడియో అయిపోతుంది. దేర్ ఐ విల్ రికార్డ్ విత్ మై మొబైల్. నెక్స్ట్ వీడియో వెళ్దు, ఫ్రెష్ వీడియో వెళ్దు. ఓకే డన్. వాడికంతా మా యూట్యూబ్ లాంగ్వేజ్ అంతా వచ్చేసింది. ఎస్ సో ప్రిన్స్ కెన్ యూ ఎండ్ ద వ్లాగ్ ఫర్ మీ? సో మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. Bye guys, have a nice time.